ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులకు శుభవార్త. కేంద్రం కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మిర్చి రైతులను ఆదుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు స్పందించిన కేంద్రం క్వింటాల్ మిర్చికి 11,781 మద్దతు ధరగా నిర్ణయించింది. ఇంటర్వెన్షన్ పథకం కింద క్వింటాల్ మిర్చి మద్దతు ధరను 11,781గా నిర్ణయించింది. అలాగే 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని సేకరించేందుకు అవకాశం ఇచ్చింది. నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని సేకరించేందుకు కేంద్రం అవకాశం ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇటీవల మిర్చి రైతులను పరామర్శించారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించిన జగన్ మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మిర్చి రైతుల కోసం నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. అలాగే మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించి వారికి మేలు జరిగేలా చూడాలంటూ పెమ్మసాని చంద్రశేఖర్ను చంద్రబాబు ఆదేశించారు. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధరను ప్రకటించింది. క్వింటా మిర్చి 11,781గా నిర్ణయించింది. మరోవైపు మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్చి ధరల గురించి రైతులు ఎగుమతిదారులతో సీఎం చర్చించారు. మన దేశం నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చికి సరైన ధర దక్కడానికి ఉన్న మార్గాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు మార్కెట్ యార్డులోని మిర్చి నిల్వల గురించి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకోవాలంటూ కేంద్రం వద్ద ప్రస్తావిస్తూ రావడంతో మిర్చి రైతులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది మిర్చి రేటుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల గురించిన వివరాలు. చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.